హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీచింగ్ బై మోహనాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 8, దేర్ ప్రోడక్ట్ ఈజ్ 15. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్? అంటే ఏంటి? ఒక టూ నెంబర్స్ ఉన్నాయంట. ఆ టూ నెంబర్స్ని ఎడిషన్ చేస్తే సమ్ చేస్తే 8 వచ్చిందంట. వాటి ప్రోడక్ట్ 15 అంట. అయితే వాటి రెసిప్రోకల్స్ని సమ్ చేస్తే దాని వాల్యూ ఎంత వస్తుందని అడుగుతున్నారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో రెసిప్రోకల్స్ అనే కాకుండా ఆ టూ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తాయి, ఆ టూ నెంబర్స్ ఏంటి, అలా క్వశ్చన్స్ కూడా వచ్చి మనకి ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. సో మనం టూ మెథడ్స్లో చూద్దాము. ఇలాంటి క్వశ్చన్స్కి ఎనీ నెంబర్ ఆఫ్ వేస్లో క్వశ్చన్ అడిగినా మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాము. సో టూ నెంబర్స్ అనేవి మనకి ఏంటియో తెలియదు కాబట్టి ఎక్స్ వై అనుకుందాం. ఎక్స్ ప్లస్ వై ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఆ రెండింటి ప్రోడక్ట్ ఎంత అవుతుంది? ఎక్స్ వై 15 అవుతుంది. అదే ఇచ్చాడు, ప్రోడక్ట్ అంటే ఎక్స్ వై అవుతుంది. సో వాటి రెసిప్రోకల్స్ ఏమవుతాయి? ఎక్స్కి రెసిప్రోకల్ 1/x ప్లస్ వైకి రెసిప్రోకల్ 1/y. వీటి ఆన్సర్ ఎంత అని అడుగుతున్నాడు. మనం దీన్ని సాల్వ్ చేయడం కోసం టూ ఫ్రాక్షన్స్ని ఎడిషన్ ఏ విధంగా చేస్తామో చూడండి. ఎడిషన్ చేయాలంటే డినామినేటర్లో ఉన్న టూ వాల్యూస్ని మల్టిప్లై ఆర్ ఎల్సిఎం చేయాలన్నమాట. ఎక్స్ ఇంటూ వై ఎక్స్వై చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లై చేయాలి. ఈ ఎక్స్వై ఈ రెండింటిని మల్టిప్లై ఎప్పుడు చేయాలి? డినామినేటర్లో ఎక్స్వై అని ఎప్పుడు రాసుకోవాలంటే రెండు డిఫరెంట్ నెంబర్స్ అయి ఉండాలి. అండ్ ఆల్సో ఒకటి ఇంకొక దాని యొక్క ఫ్యాక్టర్ అవ్వకుండా ఉండాలన్నమాట. అలా చేసినప్పుడు మాత్రమే వాటిని మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. వై ఇంటూ 1 వై ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్వై అనేది మనకి మిగిలింది. ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి? 8 అని మనకి ఇచ్చాడు. ఎక్స్వై అంటే ఏంటి? 15 అని ఇచ్చాడు. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 8/15. 8/15 అనేది ఏ అనే ఆప్షన్కి ఉంది కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ ఏ అండ్ ఆల్సో ఇలాంటి సొల్యూషన్స్కి, ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఇంకొక క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు? ఇక్కడ సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ప్లేస్లో ఫైండ్ ద వాల్యూస్, ఫైండ్ టూ వాల్యూస్ అని అడుగుతాడు. ఆర్ ఫైండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ వాల్యూస్ అని అడుగుతాడు. లేదా డివిజనో మల్టిప్లికేషనో ఆ విధంగా అడుగుతాడు అనమాట. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ విధంగా ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగచ్చు. సో మనకి ఇవి సబ్ట్రాక్షన్ కానీ, ఎడిషన్ కానీ, మైనస్ కానీ, డివిజన్ కానీ ఇట్లా ఏది చేయాలన్నా మనకి ఆ టూ వాల్యూస్ అనేది మనకి తెలియాలి. ఆ టూ వాల్యూస్ తెలియడం కోసం మనం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే సొల్యూషన్, ఇప్పుడు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే 8 అని ఇచ్చాడు. ఒక టూ నెంబర్స్ని యాడ్ చేస్తే 8 వచ్చే విధంగా ఏ పేర్స్ రాద్దాము. 1 7, 2 6, 3 5, 4 4, 5 3, నెక్స్ట్ 6 2 అండ్ ఆల్సో 7 1. ఇక్కడ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 1 7 నెంబర్స్, 7 1 నెంబర్స్ రిపీట్ అయింది. 6 2 2 6, 3 5 5 3 అండ్ ఆల్సో 4 అనేది యూనిట్ పేరు. సో మనం ఈ కింద వాటిని తీసుకోకపోయినా ఏం కాదు. ఒక నెంబర్ రిపీట్ అయింది అన్న తర్వాత మనం ఆ పేర్స్ ఇక ఆపేయచ్చు అని, స్టాప్ చేయొచ్చు అని ఇండికేషన్ అనమాట. ఇప్పుడు ఈ అన్ని పేర్స్లో ఏ పేరైనా ఈ టూ వాల్యూస్ అవ్వచ్చు. కానీ మనకి ఎగ్జాక్ట్ పేరు ఏంటిది అనేది మనం తెలుసుకోవడం కోసం మనకి ఇంకొక హింట్ ఇచ్చాడు. అదేంటిది? ప్రోడక్ట్ ఈజ్ 15 అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ అన్ని పేర్స్లో ఏదో ఒక పేర్ యొక్క ప్రోడక్ట్ 15 అవుతుంది అన్నమాట. అంటే 1 7 7 ఇది కాదు, 2 6 12, సో ఈ పేరు కూడా కాదు, 3 5 15. సో మనకి ఈ పేరు అయ్యే పాసిబిలిటీ ఉంది. సో నెక్స్ట్ ఇది కూడా మనం ట్రై చేద్దాం. 4 into 4 16 అయింది. అంటే ఇది కూడా కాలేదు.
సో మనం ఫైండ్ చేయాల్సిన పేరు ఏంటి 3, 5. ఇప్పుడు ఆ 2 వాల్యూస్ ఏమైనా అవుతాయి, ఫస్ట్ వాల్యూ 3, సెకండ్ వాల్యూ 5 అవుతుంది. అడిషన్ కావాలన్నా సబ్ట్రాక్షన్ కావాలన్నా ఇంకా ఈ 2 వాల్యూస్ యూజ్ చేసుకొని మనం ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ 2 వాల్యూస్ వచ్చిన తర్వాత ఎలాంటి క్వశ్చన్కైనా ఈజీగా ఆన్సర్ వస్తుంది. అది ఈ కాన్సెప్ట్ ఈ క్వశ్చన్లో ఉన్న రిమైనింగ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్. ఐ హోప్ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.